సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మార్కెట్ లేకపోయినా పాన్ ఇండియా వైడ్ సినిమాలు ట్రై చేస్తున్నారు హీరోలు. పాన్ ఇండియా సినిమా అంటే స్టార్ కాస్ట్ కూడా అలాగే ఉండాలిగా. అందుకే వెతికి బాలీవుడ్ యాక్టర్లని స్పెషల్లీ విలన్లుగా తీసుకొస్తున్నారు. వాళ్ళు సూట్ అవుతారా లేదా అనేది చూడకుండా సినిమాల్లోకి తెచ్చేస్తున్నారు. టాలీవుడ్లో ఇలా ఎవరైనా విలన్ అయిపోవచ్చా? సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ నుంచి దిగిన బ్రాండ్ న్యూ విలన్లు. ఈ స్టార్లు సినిమాలో ఉంటే చాలు, సినిమాకి కావలసినంత ప్రమోషన్, పాన్ ఇండియా ఫీల్ రెండూ వస్తున్నాయి. అదే రేంజ్ లో సినిమాకి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఒకవైపు ఇలాంటి స్టార్ క్యాస్ట్ ఉంటే మరోవైపు సోహైల్ ఖాన్, దేవదత్త నాగే లాంటి వాళ్లు కూడా విలన్లుగా టాలీవుడ్ కి వస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ అప్కమింగ్ మూవీలో విలన్ గా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. కళ్లజోడు పెట్టుకునే స్టైలిష్ గా కనిపిస్తున్న సోహైల్ ఖాన్ టాలీవుడ్ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫేసే, కానీ బాలీవుడ్ లో కూడా పెద్దగా వర్కౌట్ కాని యాక్టర్. అక్కడే పెద్దగా క్లిక్ అవని సోహైల్ భాష రాకుండా, ఎక్స్ప్రెషన్ లేకుండా టాలీవుడ్ ఆడియన్స్ ని ఏం అట్రాక్ట్ చేస్తాడంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సోహైల్ అనే కాదు, ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా పేరు చెప్పి ఎవరిని పడితే వాళ్లను టాలీవుడ్ కి తీసుకొచ్చి ఆడియన్స్ కి తలనొప్పి తెప్పించేస్తున్నాయి కొన్ని సినిమాలు. అలా గల్లా అశోక్ హీరోగా మొన్ని మధ్య వచ్చిన దేవకీ నందన వాసుదేవలో కూడా బాలీవుడ్ యాక్టర్ దేవదత్త నాగిని తీసుకొచ్చి విలన్ గా పరిచయం చేశారు. కానీ అతను కూడా ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయాడు. తెలుగువాడు కాకపోతే చాలు, టాలీవుడ్ లో ఎవరైనా విలన్ అయిపోవచ్చు అనేలా ఈ మధ్య విలన్ సెలెక్షన్ ఉండడంతో ఆడియన్స్ కి పరీక్ష పెడుతున్నారు మేకర్స్. కొత్తదనం, పాన్ ఇండియా యాక్టర్స్ ని తీసుకోవడం తప్పు కాదు, కానీ ఏమాత్రం సెట్ కాని యాక్టర్లను తీసుకొస్తే మాత్రం సినిమాలు ఆడియన్స్ కి ఎక్కవు అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఈసారైనా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి విలన్లను తీసుకొచ్చే ముందు కాస్త కేర్ తీసుకోమని చెప్తున్నారు జనాలు.